హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 12th లెసన్ పార్ట్ 3 10th క్లాస్ సోషల్. జర్మనీలో ఆర్థిక మాంద్యం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధ నష్టాల చెల్లింపుల భారం వల్ల జర్మనీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడింది. దీంతో జర్మనీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నోట్లు ముద్రించసాగింది. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగింది. బ్రెడ్ కొనడానికి బస్తాల్లో డబ్బులు తీసుకొల్లాల్సి వచ్చేదని చెబుతారు. మాంద్యం వల్ల అన్నిటికంటే ఎక్కువగా ప్రభావితం అయినది జర్మనీ. 1932 నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 1929 స్థాయితో పోలిస్తే 40% పడిపోయింది. కార్మికులు ఉపాధి కోల్పోయారు లేదా వాళ్ల వేతనాలు తగ్గాయి. నిరుద్యోగుల సంఖ్య 60 లక్షలకు చేరింది. జర్మనీ వీధుల్లో పురుషులు ఏ పని చేయడానికైనా సిద్ధం అని రాసి ఉన్న కార్డులు మెడలో తగిలించుకొని కనబడేవారు. ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు నేరాలకు పాల్పడ్డారు. నిరాశ నిస్పృహలు సర్వత్రా అలముకున్నాయి. ఈ ఆర్థిక సంక్షోభం ప్రజల్లో తీవ్ర భయాలు ఆందోళన కలిగించింది. కరెన్సీ విలువ కోల్పోవడంతో మధ్యతరగతి ప్రజలు, ప్రత్యేకించి ఉద్యోగస్తులు, పింఛన్దారుల పొదుపులు కరిగిపోసాగాయి. తమ వ్యాపారాలు దెబ్బతినడంతో చిన్న వ్యాపారస్తులు, చిల్లర వర్తకులు, స్వయం ఉపాధిలో ఉన్నవారు ఎన్నో కష్టాలకు లోనయ్యారు. సంఘటిత కార్మికులు మాత్రమే నెట్టుకు రాగలిగారు. కానీ సమాజంలోని నిరుద్యోగం వల్ల తమ కోరికలను సాధించుకునే శక్తిని కొంత కోల్పోయారు. పెద్ద వ్యాపారస్తులు సంక్షోభంలో ఉన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోవడం వల్ల రైతాంగంలో అధిక భాగం ప్రభావితం అయింది. తమ పిల్లల కడుపు నింపలేని మహిళలు తీవ్ర నిస్పృహకు లోనయ్యారు. రాజకీయ అస్థిరత్వంతో ప్రభుత్వం కుప్పకూలిపోయి స్థిరమైన పాలన లేకుండా పోయింది. ప్రాబల్యంలోకి వచ్చిన ఫాసిజం, నాజిజం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రత్యేకించి ఓటమి పాలైన దేశాల్లో ఫాసిజం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇతర దేశాలపై విజయం సాధించడానికి జాతి ఐక్యతకు అది ప్రాధాన్యతనిచ్చింది. దేశంలో భిన్న ప్రయోజనాలను, ఘర్షణలను ఫాసిస్టులు అనుమతించలేదు. కేంద్రీకృత అధికారం పట్ల పూర్తి అణకువ, విశ్వాస పాత్ర ప్రదర్శించేలా వాళ్ళు ప్రజలపై ఒత్తిడి పెట్టారు, అణచివేశారు. వాళ్ళు కమ్యూనిజాన్ని, ఉదారవాదాన్ని వ్యతిరేకించారు. నియంతృత్వ ప్రభుత్వం ద్వారా దేశంలోని అధిక సంఖ్యాక వర్గాన్ని సమీకరించడం ద్వారా జాతి ఐక్యతను సాధించాలనుకున్నారు. ఫాసిస్టు ఉద్యమాల్లో కొన్ని సారూప్య అంశాలు ఉన్నాయి. అవి రాజ్యాన్ని ఆరాధించడం, హిట్లర్ వంటి బలమైన నాయకుల పట్ల భక్తిభావం, అతివాద జాతీయవాదానికి, సైనిక ఆధిపత్యానికి ప్రాధాన్యత. జాతి పునరుద్ధరణ సాధించడానికి ఫాసిజం రాజకీయ హింస, యుద్ధం, ఇతర ప్రాంతాలను ఆక్రమించడం వంటి వాటిని ఉపయోగించాయి. బలహీన దేశాలను తొలగించి బలమైన దేశాలకు తమ భూభాగాన్ని విస్తరించుకునే హక్కు ఉందని, వాస్తవానికి అది వాళ్ల బాధ్యత అని ఫాసిజం భావించింది. అది ప్రభుత్వ నియంత్రిత పెట్టుబడిదారీ విధానాన్ని బలపరుస్తూ ప్రైవేటు పరిశ్రమలు అన్నిటినీ రద్దు చేయాలని, సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని వ్యతిరేకించింది. వర్సైల్స్ ఒప్పందం తమపై రుద్దిన షరతులను ఓటమి పాలైన దేశాలు అవమానంగా భావించాయి. దానికి ప్రపంచవ్యాప్త మాంద్యం తోడు కావడంతో ఆ దేశాల్లో అతివాద జాతీయవాద సిద్ధాంతానికి విస్తృత ప్రజాదరణ లభించింది. 1922లో ఇటలీలో బెనెటో ముస్సోలినీ విజయంతో అది మొదలైంది. తర్వాత 1933లో హిట్లర్, అతడి నాజీ పార్టీ జర్మనీలో అధికారంలోకి వచ్చాయి. ప్రజాస్వామిక ప్రభుత్వంపై సుదీర్ఘ సాయుధ ఉద్యమం తర్వాత స్పెయిన్లో జనరల్ ఫ్రాంకో 1939లో అధికారంలోకి వచ్చాడు. ఇదే కాలంలో జపాన్ తనదైన సైనికవాద సిద్ధాంతాన్ని రూపొందించుకొని చైనా, కొరియా వంటి దేశాలపై సైనిక దాడులకు పాల్పడసాగింది. ఈ నియంత్రణలో అందరూ ఏదో ఒక విధంగా ఫాసిస్టు సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్లే. హిట్లర్ అద్భుతమైన వ్యక్త. హిట్లర్ ఉద్వేగం, అతడి మాటలు ప్రజల్ని కలిసివేశాయి. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సైల్స్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానని, జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని చెప్పాడు. పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తానని వాగ్దానం చేయసాగాడు.
అన్ని విదేశీ ప్రభావాలను తొలగిస్తానని, జర్మనీకి వ్యతిరేకంగా అన్ని విదేశీ కుట్రలను తిప్పికొడతానని చెప్పసాగాడు. రాజకీయాల్లో హిట్లర్ ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టాడు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటంలో ఆచారాలు, అద్భుత దృశ్యాల ప్రాముఖ్యతను గుర్తించాడు. హిట్లర్కి ఉన్న మద్దతు తెలియజేయడానికి, ప్రజల మధ్య ఐక్యమత్యాన్ని పెంపొందించడానికి నాజీలు పెద్ద పెద్ద బహిరంగ సభలను, ప్రదర్శనలను నిర్వహించసాగారు. ఇక్కడ పిక్చర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేయండి. స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలో నాజీ వందనం, ఉపన్యాసాల తర్వాత చప్పట్లు కొట్టడం వంటివన్నీ అతడి అఖండ అధికారంలో భాగం. ప్రపంచంపై జర్మనీ ఆర్య జాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతానన్న వాగ్దానంతో అన్ని సమస్యలకు యోధులు, జిప్సీలు లాంటి అల్పసంఖ్యాకులు కారణం అంటూ వారిని లక్ష్యంగా చేసుకున్నాడు. జిప్సీలు దేశదిమ్మరులని, కొంతమంది యూదులు కుదువ పెట్టుకునే దుకాణాలు నడుపుతున్నారని, వడ్డీ వ్యాపారులని మధ్యతరగతి జర్మన్లు వారికి వ్యతిరేకులయ్యారు. హిట్లర్ తన మద్దతుదారులను కూడగొట్టుకోసాగాడు. కమ్యూనిజం, పెట్టుబడిదారి విధానం రెండింటినీ యూదుల కుట్రగా పేర్కొంటూ ఆ రెండింటినీ తిప్పికొట్టే బలమైన దేశాన్ని నిర్మిస్తానని హిట్లర్ చెప్పసాగాడు. తీవ్ర మాంద్యం, పెట్టుబడిదారి విధానంతో భయపడిపోయిన మధ్యతరగతికి హిట్లర్ మాటలు ఎంతగానో నచ్చాయి. అదే సమయంలో హిట్లర్ కమ్యూనిస్టులు, సోషలిస్టుల నాయకత్వంలోని శ్రామిక వర్గ ఉద్యమాలను వ్యతిరేకించసాగాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాజీ పార్టీ ప్రచారంతో మెరుగైన భవిష్యత్తు పట్ల ఆ పార్టీకి తిరుగులేని నాయకుడిగా ఉన్న హిట్లర్ ఆశలు కల్పించాడు. 1928లో జర్మన్ పార్లమెంటులోని దిగువ సభ రీచ్ స్టాగ్లో నాజీ పార్టీకి 2.6% మించి రాలేదు. కానీ 1937 నాటికి 37% ఓట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. హిట్లర్ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్లమెంటు వంటి అన్ని ప్రజాస్వామిక సంస్థలను తొలగించి అప్రజాస్వామిక నియంతృత్వ పాలనను ఏర్పరిచాడు. రాజకీయ ప్రత్యర్థులను, ప్రత్యేకించి కమ్యూనిస్టులను ఇష్టం వచ్చినట్లు అరెస్టు చేసి కాన్సంట్రేషన్ క్యాంపుల, శిక్షా శిబిరాలకు పంపించేవారు. 1933 మార్చి 3న ఆమోదం పొందిన ఎనేబ్లింగ్ యాక్టుతో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. పార్లమెంటును పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్కి ఈ చట్టం కట్టబెట్టింది. నాజీ పార్టీ, దాని అనుబంధ సంస్థలు తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను నిషేధించారు. ఆర్థిక పరిస్థితి, ప్రసార సాధనాలు, సైన్యం, న్యాయ వ్యవస్థల మీద ప్రభుత్వం పూర్తి పట్టు సాధించింది. నాజీలో కోరుకున్న విధంగా సమాజాన్ని నియంత్రించడానికి, నడిచేలా చూడటానికి ప్రత్యేక నిఘా భద్రతా దళాలను ఏర్పరిచారు. అప్పటికే ఆకుపచ్చ యూనిఫారంలో ఉన్న పోలీసు సిబ్బంది, స్మార్ట్ ట్రూపర్స్, ఎస్ఏ కాకుండా గెస్టాపో, రహస్య పోలీస్ బృందం, రక్షణ దళాలు, ఎస్ఎస్, నేర విచారణ పోలీసులు, భద్రతా సేవలు, ఎస్డి ఏర్పడ్డాయి. ఈ కొత్తగా ఏర్పరిచిన దళాల రాజ్యాంగేతర అధికారాలు నాజీ ప్రభుత్వానికి భయంకరమైన నేరపూరిత ప్రభుత్వంగా గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రజలను ఇప్పుడు ఎటువంటి చట్టబద్ధ విధానం లేకుండానే అరెస్టు చేయవచ్చు, ఇష్టం వచ్చినట్టు హింసా శిబిరాలలో ఉంచవచ్చు, నిర్బంధ శిబిరాలకు తరలించవచ్చు, లేదా దేశం నుండి బహిష్కరించవచ్చు. ఎదురులేని అధికారాన్ని పోలీసు దళాలు సమకూర్చుకున్నాయి. ఈ అధికారాలను ఉపయోగించుకొని లక్షలాది రాజకీయ ఉద్యమకారులను, కార్మిక సంఘ నాయకులను, అల్పసంఖ్యాక వర్గ ప్రజలను, ప్రత్యేకించి యూదులను అరెస్టు చేసి హింసించేవారు. ఆర్థిక పునః నిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త హజాల్మర్ షాక్ట్నుకు హిట్లర్ అప్పగించాడు. ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా అతడు పూర్తి ఉపాధి, పూర్తి ఉత్పత్తి అనే లక్ష్యాలను పెట్టుకున్నాడు. ఈ పథకం ద్వారా జర్మనీలో వాహనాలు అత్యంత వేగంగా వెళ్లే రహదారులను నిర్మించారు. ప్రజల కారును ఉత్పత్తి చేశారు. ఈ సమయంలో జాత్యహంకార ప్రభుత్వ కోపానికి గురైన ప్రజల పరిస్థితి దారుణంగా ఉన్నప్పటికీ జర్మనీలో ఒక వర్గ ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆ తర్వాత మరింత ఉపాధి కల్పించడానికి ఆయుధ కర్మాగారాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అయితే పొరుగు వాళ్లతో యుద్ధానికి దిగితే తప్ప ఇది కొనసాగడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హిట్లర్ దుందుకు ఓ విదేశీ విధానాన్ని
అవలంబించాడు. తర్వాత 1939లో పోలాండ్పై దండెత్తడంతో రెండవ ప్రపంచ యుద్ధానికి దారితీసింది. యుద్ధం కొనసాగుతున్న కాలంలో నాజీ ప్రభుత్వం జాతి ఆధిపత్యాన్ని నిర్మించడానికి అల్పసంఖ్యాక వర్గాల మూకుమ్మడి హత్యాకాండల కార్యక్రమాన్ని చేపట్టింది. రెండవ ప్రపంచ యుద్ధం నీడలో జర్మనీ మానవ మారణ హోమాన్ని చేపట్టింది. దీని ఫలితంగా యూరోప్లో ఎంపిక చేయబడిన అమాయకులైన పౌరులు పెద్ద సంఖ్యలో చంపివేయబడ్డారు. చనిపోయిన వాళ్ళు 60 లక్షల యూదులు, 2 లక్షల జిప్సీలు, 10 లక్షల పోలిష్ పౌరులు, 70,000 జర్మన్లు మానసిక శారీరక వైకల్యంగా ఉన్నవాళ్ళుగా పేర్కొనబడ్డారు. ఇంకా అనేక రాజకీయ ప్రత్యర్థులు, వివిధ మత విశ్వాసాల ప్రజలు ఉన్నారు. ప్రజలను చంపడానికి నాజీలు అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నారు. ఉదాహరణ, ఆష్విట్జ్ గ్యాస్ ఛాంబర్స్ వంటి హత్య కేంద్రాల్లో ప్రజలను గదుల్లోకి పంపి దాంట్లోకి గ్యాస్ పంపించడం ద్వారా చంపేసేవాళ్ళు. ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇందులో ఉన్న మ్యాటర్ చదువుకోండి. సిద్ధాంత బోధన, నాసిజం, మహిళలు. సిద్ధాంత బోధన ఇవన్నీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. నిరసన, రెండవ ప్రపంచ యుద్ధం 1939 to 45. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలైన దురహంకార పూరిత జాతీయవాదం, సైనికవాదం, సామ్రాజ్యవాదం, రహస్య ఒప్పందాలు వంటివి రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా వర్తిస్తాయి. వీటితో పాటు రెండవ ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన ప్రత్యేక అంశాలు వర్సైల్స్ ఒప్పందం, షరతుల తీవ్రత. మొదటి ప్రపంచ యుద్ధం 1919 వర్సైల్స్ శాంతి సమావేశంతో ముగిసింది. ప్రపంచంలో 4/3 జనాభాకు ప్రాతినిధ్యం వహించిన 32 దేశాల ప్రతినిధి బృందాలు హాజరైన అతిపెద్ద సమావేశం ఇది. యుద్ధంలో విజేతలైన అతిపెద్ద 5 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్లో ఈ సమావేశంలో పాల్గొన్నాయి. అయితే సోషలిస్టు రష్యాతో పాటు ఓటమి పాలైన జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ వంటి దేశాలను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. జర్మనీని బలహీనపరచడానికి వర్సైల్స్ ఒప్పందం దాని మీద సైనిక కోతలను, భౌగోళిక పరిమితులను విధించింది. ముందుగా 1880లలో ఆక్రమించుకున్న ఆఫ్రికాలోని వలస ప్రాంతాలను, ఫ్రాన్స్ నుండి 1871లో స్వాధీనం చేసుకున్న ఆల్సేస్, లోరైన్ వంటి ఐరోపా ప్రాంతాలను జర్మనీ వదులుకునేలా చేశారు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 9 లక్షల సైనిక బలగాన్ని 1,00,000కి తగ్గించుకోమన్నారు. అదేవిధంగా జలాంతర్గాములు ఉండకూడదని, డజను టార్పిడో క్షిపణి వాహక నౌకలు, వినాశకారకాలలో 10,000 టన్నుల లోపు ఉండే 6 యుద్ధ నౌకలకు మించని నావికా దళం మాత్రమే కలిగి ఉండాలని నిర్దేశించారు. దీనివల్ల వర్సైల్స్ ఒప్పందం తమపై బలవంతంగా రుద్దబడిందని, దానిని గౌరవించాల్సిన బాధ్యత తమపై లేదని జర్మనీ భావించింది. నానాజాతి సమితి వైఫల్యం. భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి వర్సైల్స్ ఒప్పందం ప్రకారం నానాజాతి సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలో చేరటానికి రష్యా, జర్మనీలను ఆహ్వానించలేదు. సంస్థను ఏర్పరచడంలో అధ్యక్షుడు వుడ్రో విల్సన్ చురుకైన పాత్ర పోషించినప్పటికీ అతని ప్రతిపాదనను అమెరికా కాంగ్రెస్, పార్లమెంటు తిరస్కరించడంతో అది కూడా సభ్యత్వం పొందలేదు. దీని ఫలితంగా ఈ సంస్థలో 58 సభ్య దేశాలే ఉన్నాయి. ఉమ్మడి భద్రత ఆశయంతో చర్చలు, సంప్రదింపుల ద్వారా దేశాల మధ్య విభేదాలను పరిష్కరించుకోవడం, యుద్ధాలు రాకుండా చేయవచ్చని ఆదేశించారు. దేశాల మధ్య విభేదాలు పరిష్కారం కోసం నానాజాతి సమితి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. నానాజాతి సమితి ఎంతో సాధిస్తుందని ఆశించిన అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించకుండా, ఇతర దేశాలపై దండెత్తకుండా జర్మనీ, ఇటలీ, జపాన్లను ఇది నివారించలేకపోయింది. ప్రతీకార పెత్తందారీతనం. జర్మనీ సవాలు. 1919 చివరిలో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో యుద్ధాన్ని మొదలుపెట్టినందుకు జర్మనీని శిక్షించాలని, మళ్లీ కోలుకోకుండా దెబ్బతీయాలని గెలుపొందిన మిత్రదేశాలు భావించాయి.
వర్సైల్స్ ఒప్పందం తమపై విధించిన షరతులు తమను బానిసత్వంలోకి నెడుతున్నాయని జర్మనీ వాసులు భావించారు. దీంతో జర్మనీలో ప్రతిఘటన కాంక్ష ఏర్పడి హిట్లరు అతడి నాజీ పార్టీ ప్రభావంలోకి వచ్చాయి. వర్సైల్స్ ఒప్పందం వల్ల తాము కోల్పోయిన ప్రాంతాలను తిరిగి సాధించుకోవాలని, మధ్య యూరప్పై జర్మనీ తిరిగి ఆధిపత్యం పొందాలని, జర్మనీ ఆయుధాలపై ఉన్న పరిమితులకు అంతం పలకాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నాజీల కింద జర్మనీ తిరిగి వేగంగా పారిశ్రామికీకరణ చెందింది. యుద్ధం వల్ల మాత్రమే ఉపయోగంలోకి వచ్చే ఆయుధ పరిశ్రమను పెద్ద ఎత్తున స్థాపించి అది పెద్ద సైన్యాన్ని నిర్మించుకుంది. సామ్యవాదం, రష్యా పట్ల భయాలు. మొదటి ప్రపంచ యుద్ధ తీవ్ర పరిణామాల వల్ల యూరప్ అంతటా సామాజిక కల్లోలం ఏర్పడింది. కార్మికులు సామ్యవాదం, కమ్యూనిజం భావాల వల్ల ప్రభావితులు కాసాగారు. రష్యాలో 1917లో విప్లవం సంభవించి అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. రష్యా 1922లో సోవియట్ సోషలిస్టు దేశాల సమాఖ్య USSRగా మారింది. యుద్ధంలో రష్యా భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకొని శాంతి చర్చలు చేపట్టడం కొత్త ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యల్లో ఒకటి. బ్రిటన్ వంటి పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలు యూరప్లోని ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విప్లవాలే సంభవిస్తాయని భయపడింది. బ్రిటన్ దాని మిత్రపక్షాలు సోవియట్ సోషలిజానికి వ్యతిరేక శక్తిగా ఉంటుందని హిట్లర్ నాజీలు బలపడటాన్ని మొదట్లో బలపరిచి హిట్లర్ను సంతృప్తిపరచడం అనే విధానాన్ని అవలంబించాయి. తక్షణ కారణం: రెండవ ప్రపంచ యుద్ధం 1939 సెప్టెంబర్ 1న డాంజిగ్ రేవును జర్మనీకి అప్పగించడానికి పోలాండ్ నిరాకరించడంతో ప్రారంభమైంది. ఆ వెంటనే పోలాండ్లోకి ప్రవేశించి శిక్షించటానికి జర్మనీ సేనలు దండెత్తాయి. పోలాండ్ను స్వాధీనం చేసుకోవడం చిన్న సైనిక చర్య అవుతుందని హిట్లర్ భావించాడు. కానీ పోలాండ్కు బ్రిటన్తో సైనిక ఒప్పందం ఉండటంతో పోలాండ్ పక్షాన అది యుద్ధంలో చేరింది. రెండవ రోజు ఫ్రాన్స్ కూడా యుద్ధంలో చేరింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఫాసిస్టు దేశాలు ఒకదానితో ఒకటి సంహరించుకుంటూ పొరుగు దేశాలను ఆక్రమించడం మొదలుపెట్టాయి. దీనితో జర్మనీ, ఇటలీ, జపాన్ నేతృత్వంలోని అక్షరాజ్యాలు ఒకవైపున, ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, USSR నేతృత్వంలోని మిత్రరాజ్యాలు ఇంకొక వైపున ఉండి రెండవ ప్రపంచ యుద్ధంలో పోరాడాయి. రెండవ ప్రపంచ యుద్ధం. మిత్రరాజ్యాలు, అక్షరాజ్యాలు. మిత్రరాజ్యాలు ఇంగ్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, USSR. అక్షరాజ్యాలు జర్మనీ, ఇటలీ, జపాన్. 1941లో జర్మనీ మిత్రదేశమైన జపాన్ అమెరికాలోని పెర్ల్ హార్బర్పై దాడి చేసింది. 1942లో హిట్లర్ రష్యాపై దండెత్తాలని నిర్ణయించుకున్నాడు. దాంతో జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో అమెరికా, రష్యా కూడా భాగస్వాములయ్యాయి. ఓటమి, అంతం. జర్మనీ సైన్యాలు తొలుత విజయాలు సాధించిన 1943 ఆరంభంలో ప్రఖ్యాత స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఓటమితో వెనుదిరిగింది. భయంకర నాజీ పాలన నుండి విముక్తిదాతలుగా సోవియట్ సైన్యానికి తూర్పు యూరప్ అంతటా ఘన స్వాగతం లభించింది. అంతిమంగా సోవియట్ సైన్యం జర్మనీ రాజధాని అయిన బెర్లిన్ను చేజిక్కించుకుంది. నిర్బంధం, విచారణలను తప్పించుకోవడానికి హిట్లర్, అతడి సన్నిహిత మిత్రులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతిమంగా జర్మనీ రెండుగా విభజించబడింది. తూర్పు భాగమైన జర్మన్ గణతంత్ర ప్రజాస్వామ్యం GDR USSR ప్రభావం కిందికి, పశ్చిమ భాగమైన జర్మన్ గణతంత్ర సమాఖ్య FRG అమెరికా ప్రభావం కిందికి వెళ్ళాయి. సుదూర తూర్పు ప్రాంతంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు వేయడంతో జపాన్ లొంగిపోయింది. దీనితో 1945 ఆగస్టులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అమెరికా సైన్యాలు జపానుని ఆక్రమించుకున్నాయి. కానీ జపాన్ చక్రవర్తిని కొనసాగనిచ్చారు. ఇంగ్లాండ్లో మాదిరిగా రాజ్యాంగబద్ధ రాచరిక పాలనను అక్కడ ఏర్పాటు చేశారు. పార్లమెంట్ డైట్కి బాధ్యత వహించే ఎన్నికైన ప్రభుత్వం జపాన్ పాలనను చేపట్టింది. నాజీ సైన్యాధిపతులు, నాయకులలో అనేక మందిని నిర్బంధించి ప్రఖ్యాత న్యూరెంబర్గ్ విచారణలలో బోనెక్కించారు. న్యూరెంబర్గ్ న్యాయస్థానం
న్యూరెంబర్గ్ న్యాయస్థానం కేవలం 11 మంది ప్రముఖ రాజకీయ నాయకులకే మరణశిక్ష విధించింది. మరికొందరికి జీవిత ఖైదు విధించింది. అంతిమంగా న్యాయం లభించిన నాజీల నేరాల తీవ్రత సంఖ్యలతో పోలిస్తే వాళ్ళకి పడిన శిక్ష చాలా తక్కువ. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీతో వ్యవహరించినంత కఠినంగా ఈసారి వ్యవహరించాలని మిత్రదేశాలు అనుకోలేదు. వాస్తవానికి యుద్ధం తర్వాత జర్మనీ, జపాను ఆర్థిక పరిస్థితి కుప్పగూలడంతో వాటి ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా మార్షల్ ప్రణాళిక నిధులతో ముందుకొచ్చింది. అదేవిధంగా తూర్పు యూరప్ దేశాల పునరుద్ధరణకు యుఎస్ఎస్ఆర్ చేయూతనిచ్చింది. ప్రపంచ యుద్ధాల పరిణామాలు 20వ శతాబ్దంలో మొదటి భాగం హిరోషిమా, నాగసాకిలపై జరిగిన భయంకర అణుబాంబులతోనూ ఐక్యరాజ్య సమితి ఏర్పాటుతో ఏర్పడిన ఆశలతోనూ ముగిసింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీల వలస సామ్రాజ్యాలు కూడా అంతమయ్యాయి. 1950ల నాటికి భారతదేశం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్టు, నైజీరియా వంటి దేశాలు స్వాతంత్రం పొందాయి. యుద్ధానికి ముందు అత్యంత శక్తివంతమైన దేశంగా ఉండిన బ్రిటన్ ఇప్పుడు ద్వితీయ శ్రేణికి పడిపోయింది. ప్రపంచ రాజకీయాల్లో 2 అగ్రరాజ్యాలు ఆవిర్భవించాయి. అవి రష్యా, అమెరికా. హిట్లర్ దాడులకు ప్రధానంగా గురై తీవ్ర ఆర్థిక విధ్వంసాన్ని చవిచూసిన రష్యా క్రమేపీ తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోసాగింది. రష్యా సాధించిన విజయంతో ప్రపంచంలో దాని ప్రతిష్ట ఎంతో పెరిగింది. తూర్పు యూరప్, చైనాలతో కలిసి అది విశాల సామ్యవాద శిబిరంగా ఏర్పడింది. అసంఖ్యాక ప్రాణ నష్టం. మొదటి ప్రపంచ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది, రెండవ ప్రపంచ యుద్ధంలో 2 నుండి 2.5 కోట్ల మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో అధిక శాతం 40 ఏళ్లలోపు పురుషులే. ఈ 2 యుద్ధాల వల్ల మరణాయుధాల పోటీ, ప్రత్యేకించి అణుబాంబులు, రసాయనిక ఆయుధాల పోటీ పెరిగింది. ఇటువంటి ఆయుధాలు ప్రమాదవశాత్తు పేలిపోయినా పూర్తి వినాశనం జరుగుతుంది. భారతీయులను సంప్రదించకుండానే అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ భారతీయులు ప్రపంచ యుద్ధాల్లో పాల్గొనేలా చేశాడు. భారత సైన్యాలు ఉత్తర ఆఫ్రికా, యూరప్, ఆగ్నేయ ఆసియాకు బ్రిటిష్ వారి తరపున యుద్ధం కోసం పంపబడ్డారు. సుమారు 75,000 మంది భారతీయ సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో, సుమారు 87,000 మంది సైనికులు రెండవ ప్రపంచ యుద్ధంలో చంపబడ్డారు. భారతదేశం నుండి నిధులు మరియు ఆహార ధాన్యాల మళ్లింపునకు ఈ యుద్ధాలు కారణమయ్యాయి. ఫలితంగా 1943 బెంగాల్లో సంభవించిన తీవ్ర కరువుకు ఇది ప్రధాన కారణంగా మారి కొన్ని లక్షల మంది చనిపోయారు. ప్రజాస్వామ్య సూత్రాల పునరుద్ఘాటన. అప్రజాస్వామిక ప్రభుత్వాల వల్ల ప్రమాదాలు ఏమిటో ప్రపంచ యుద్ధాలు తెలియజేయడంతో అధికారం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. మొదటి ప్రపంచ యుద్ధంతో పాటే అనేక సామ్రాజ్యాలు అంతమయ్యాయి. అవి ఆస్ట్రో హంగేరియన్ సామ్రాజ్యం, రష్యన్ సామ్రాజ్యం, ఒట్టోమాన్ సామ్రాజ్యం, జర్మన్ సామ్రాజ్యం. రష్యా వంటి దేశాల్లో సోషలిస్టు విప్లవాలు సంభవించగా జర్మనీ వంటి దేశాలు రాచరికం నుండి బయటపడి గణతంత్రంగా ఏర్పడ్డాయి. టర్కీలో ఒట్టోమాన్ సామ్రాజ్యం స్థానంలో ప్రజాస్వామ్య లౌకిక ప్రభుత్వం ఏర్పడింది. అదేవిధంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో వలస దేశాలు స్వయం పాలనా దేశాలుగా మారాయి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వలస పాలన అంతమయ్యే ప్రక్రియ మొదలు కావడంతో ఆసియా, ఆఫ్రికా ఖండాలలో అనేక వలస పాలిత దేశాలు స్వాతంత్రం పొంది కొత్త దేశాలుగా ఏర్పడ్డాయి. అధికార సమతౌల్యంలో మార్పు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి సామ్రాజ్యాల అంతం తర్వాత మధ్య, తూర్పు యూరప్ ప్రాంతపట జాతీయత, ఆర్థిక మనుగడ, సైనిక భద్రత వంటి అంశాల ఆధారంగా తిరిగి విభజించబడింది. 2వ ప్రపంచ యుద్ధం ముగియడంతో ఒకప్పుడు వలస ప్రాంతాలుగా ఉన్న దేశాలు స్వాతంత్రం పొందడంతో ప్రపంచపటం రూపురేఖలు మరొకసారి మారాయి. మహిళలకు ఓటు హక్కు. సుదీర్ఘ పోరాటం తర్వాత 1918లో బ్రిటిష్ మహిళలకు ఓటు హక్కు లభించింది. మగవాళ్లు యుద్ధ భూమిలో ఉండటంతో మహిళలు పనిచేయాల్సి వచ్చింది. సంపాదన పరులు కావడంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో జీవితంలోని అన్ని అంశాల్లో మహిళలు సమానత్వాన్ని కోరసాగారు. ఆ దిశలో ఓటు హక్కు లభించడం ఒక పెద్ద ముందడుగు. కొత్త అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్య సమితి UNO ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి 4 సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడ్డ ప్రపంచ ప్రభుత్వం లాంటిది.
ఐక్యరాజ్య సమితి ప్రాముఖ్యత: శాంతిని నెలకొల్పడం, మానవ హక్కులను కాపాడడం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, సామాజిక ప్రగతిని ప్రోత్సహించడం. ఐక్యరాజ్య సమితి ఈ అనుబంధ సంస్థల ద్వారా పనిచేస్తుంది. బాలల అత్యవసర నిధి యునిసెఫ్, విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఆరోగ్య సంస్థ WHO, కార్మిక సంస్థ ILO. అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాల చేతిలో ఐక్యరాజ్య సమితి కీలుబొమ్మగా మారిందనే అపవాదులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా శాంతి సుస్థిరతలకు కృషి చేస్తుంది. ఒకసారి ఇక్కడ పిక్చర్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. గ్రాఫ్ట్ యుద్ధ మరణాలు 1500 నుండి 1999 సాధారణ శకం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.